ఆమె ఒక బీహారీ బీజేపీ నేత, బేటీ పడావో బేటీ బచావో కన్వీనర్. కానీ పని మనిషిని వేధించడంలో ఒక పరాకాష్ట చూపించింది. మూత్రాన్ని నోటితో శుభ్రం చేయించేంతటి కఠోర మనిషి ఆమె సీమా పాత్ర. సీమా పాత్ర గతమేంటి అసలు? ఆమె కొడుకే ఆమెపై కంప్లైంట్ చేశారంటే పరిస్థితి ఏంటి? ఇదిగో ఈమె పేరే సీమా పాత్ర. నాటి అందాల నటి, నేటి బీజేపీ నేత. ప్రస్తుతం తన ఇంటి పని మనిషిని తీవ్రంగా వేధించిన కేసులో అరెస్ట్ అయిన వివాదాస్పద వ్యక్తి. కొడుకే కంప్లైంట్ చేయడంతో అరెస్ట్ అయిన సంచలన వార్తకు కేంద్ర బిందువు. పోలీసులు రాంచీ కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధింపు. సీమా పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ సంచలన కథనం. ఇంట్లో పని మనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఈ బీజేపీ మహిళా నేత అరెస్ట్ అయ్యారు. దీనంతటికీ కారణం సునీత ఖాఖా అనే ఆదివాసీ మహిళ పనిచేస్తున్నారు. ఈమెను సీమా పాత్ర చిత్రహింసలు పెట్టేవారన్నది అభియోగం. ఎంతగా అంటే ఆమె పళ్ళు కూడా రాలిపోయేంత కొట్టడం, ఆమెను పూర్తి అనారోగ్యం పాలై మలమూత్రాలన్నీ బట్టల్లోనే పోసుకుంటే ఆ మూత్రాన్ని సైతం ఆమె నోటితోనే శుభ్రం చేయించేంతగా. ఇవి సీమా పాత్రపై ఉన్న ఆరోపణలు. దీంతో సీమా పాత్రపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వీటితో పాటు ఐపీసీ సెక్షన్లు 323, 325, 436, 374 కింద కూడా కేసులు పెట్టారు. అయితే ఈ కేసులో తనను ఒక రాజకీయ కుట్ర కొద్దీ ఇరికించారని అంటారు సీమా పాత్ర. సీమా పాత్ర భర్త మహేశ్వర్ పాత్ర ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. కొడుకు ఆయుష్మాన్ పాత్ర ఈ కేసులో అత్యంత కీలకం. ఆయుష్మాన్ పాత్ర, అతని స్నేహితుడు వివేక్ ఆనంద్ బాస్కే ఈ ఇద్దరూ కలిసి సునీతను సీమా పాత్ర వేధింపుల నుంచి రక్షించారు. తన తల్లి సునీతను వేధిస్తున్న విధం గురించి ఆయుష్మాన్ తన స్నేహితుడికి ఫోన్లో చెప్పేవారు. జార్ఖండ్లో అధికార భాషా విభాగంలో పనిచేసే వివేక్ తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విని చలించిపోయారు. గత 8 ఏళ్లుగా సునీత ఖాఖా వేధింపులకు గురవుతున్నారు. ఆమె మరణం అంచున ఉన్నారు. ఇనుప రాడ్తో కొట్టడంతో ఆమె దంతాలు విరిగిపోయాయి. ఇవి వివేక్ తన కంప్లైంట్లో రాసిన మాటలు. ఆ వెంటనే వివేక్కి సీమా పాత్ర నుంచి ఫోన్ వచ్చింది. నా కొడుకొక మానసిక రోగంతో బాధపడుతున్నాడు. ఇంట్లో చాలా గొడవ పడుతున్నాడు. తనను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి. సీమా పాత్ర చెప్పిన ఈ మాటలతో షాక్ అయిపోయాడు వివేక్. ఒక తల్లి తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఇలా కొడుకు మీదే నిందలు వేస్తున్నారా? దీంతో అతనికి మరింతగా అసహ్యం వేసింది. ఆమె ఆరోపణలు నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేసిన వివేక్ తన ఫ్రెండ్ ఆయుష్మాన్ ను రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో అడ్మిట్ చేయడానికి తీసుకెళ్లారు. ఈ టైంలో ఆయుష్మాన్ తన తల్లిపై గట్టిగా కేకలు వేశారు. మీదెంత క్రూరమైన మనసు! సునీతను వికలాంగురాలిని చేశారు. ఆమె నడవలేక బట్టల్లో మూత్ర విసర్జన చేస్తే మీరు ఆమె నోటితో శుభ్రం చేయించారు అంటూ అతడు అరిచిన అరుపులకు ఆ ఫ్లోర్ మొత్తం ఆశ్చర్యపోయింది. కేవలం కొడుకు మాత్రమే కాదు, ఇంట్లోని మిగిలిన పనివాళ్లు కూడా ఇదే చెప్పినట్టుగా వివరించారు వివేక్. సునీతకు చాలాసార్లు వేడిపెనంతో వాతలు పెట్టారు. తన పళ్లు ఊడగొట్టారు. చాలా రోజులు ఆమెను ఒక గదిలో బంధించి ఉంచారు. ఆ సమయంలో ఆమె మలమూత్ర విసర్జన బట్టల్లోనే చేసేవారు. అది చూసి సీమా పాత్ర ఆమెపై మరింత అరిచేవారు. సునీత నోటితోనే మూత్రాన్ని శుభ్రం చేయించేవారు. సునీత గత 3 ఏళ్లుగా బయట వెలుతురు చూడలేదంటున్నారు. ఈ విషయాలన్నీ విన్నాక ఒక నిర్ణయానికొచ్చాకే తాను సునీతను కాపాడాలనుకున్నానని వివేక్ అంటారు. అందువల్లే ఈ విషయం వెలుగులోకొచ్చిందని అంటున్నారు. ఈ విషయాలన్నింటినీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు పోలీసులు. అంతేకాదు, ఈ ఘటన తాలూకు వివరాలను రాంచీ జిల్లా మెజిస్ట్రేట్కు చెప్పడం, ఆయన పోలీసులతో మాట్లాడడం, ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆగస్టు 22న ఈ బృందం సునీతను కాపాడడం జరిగాయి. సునీతను రిమ్స్లో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. సునీత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందంటున్నారు డాక్టర్లు. అయితే కొన్నేళ్లుగా ఆమె వేధింపులకు గురికావటం వల్ల మానసికంగానూ బలహీనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి సునీత కోలుకోవాలి అంటే కొంత సమయం తీసుకుంటుందని అంటున్నారు వైద్యులు. ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాల్ని బట్టి చెబితే సునీత మొదట ఢిల్లీలో సీమా పాత్ర కుమార్తె వత్సల ఇంట్లో కొంతకాలం పనిచేశారు. అక్కడ కూడా ఆమె ఇలాగే చిత్రహింసలు పెట్టేవారు. తల్లి కూతుళ్ల అఘాయిత్యాలు అక్కడితో ఆగలేదు. ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా సునీతను గదిలో పెట్టి తాళం వేసేవారు. 2 రోజులు ఇంటికి రాకుంటే సునీత ఆకలి దప్పులతో అలమటించాల్సిందే.
సునీత ప్రస్తుత పరిస్థితి మరీ విషమించడంతో ఆమెనొక ఆశ్రమంలో విడిచిపెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు సీమ. ఇంతలో కొడుకు ఆయుష్ తన ఫ్రెండ్కి ఈ విషయం చెప్పడంతో సీమ బండారమంతా బయటపడ్డట్టు తెలుస్తోంది. ఇంతకీ సీమ పాత్ర ఎవరు అంటే ఈమెకు సినిమా నటి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అప్పట్లో సీమ పాత్రను డ్రీమ్ గర్ల్ ఆఫ్ బీహార్ గాను పిలిచేవారు. సీమ పాత్రకు ఆర్జేడీ నేత రాణాకు సంబంధమున్నట్లు సిబిఐ విచారణలో వెల్లడైంది. ఈమె కోసం రాణా సుమారు 20 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె హఠాత్తుగా మాయం కావడం ఒక సంచలన వార్త. దీంతో పింకీ పాత్ర ఎక్కడా అన్న కథనాల్ని ప్రసారం చేసింది స్థానిక మీడియా. అంతేకాదు ఆమె 1991లో చంద్రశేఖర్ పార్టీ జనతాదళ్ నుంచి లోక్సభకు పోటీ చేశారు కూడా. కొన్నాళ్ల పాటు ఆర్జేడీలో, ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు సీమ. 5 ఏళ్ల క్రితం బీజేపీలో చేరి జాతీయ కార్యవర్గంలో మహిళా మోర్చా సభ్యురాలిగా పనిచేస్తున్నారు. అలాగే జార్ఖండ్లో బేటీ బచావో బేటీ పడావో ప్రచారానికి సీమ కన్వీనర్ కూడా. ఈ విషయం వెలుగులోకి రాగానే సీమ పాత్రను సస్పెండ్ చేసింది బీజేపీ. ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాల్ని తమ పార్టీ సహించదని తేల్చి చెప్పింది. ఇది చాలా ఘోరమైన అపరాధం, దీన్ని క్షమించలేం. ఇలాంటి వికృతమైన మనస్తత్వం ఉన్నవారికి బీజేపీలో స్థానం లేదు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేశాం. ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. రిపోర్ట్ వచ్చాక ఆమెను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం జార్ఖండ్ బీజేపీ అంటోన్న మాట.